స్వామి శరణం అయ్యప్ప స్వాములకు మనవి చేయడం ఏమనగా మేము డిసెంబర్ 31 6 గంటలకి విర్చువల్ ఆన్లైన్ టికెట్ తీసుకొని మేము దర్శనం చేసుకోవడం జరిగింది స్వామి. దయచేసి మనవి చేయడం ఏమనగా స్వామి, ఇక్కడ వచ్చే స్వాములు అనేక మంది వెనక తిరిగిపోతున్నారు స్వామి. నీల్కల్ దగ్గర చెక్కింగ్ పాయింట్ ఉన్న స్వామి, అక్కడ కంపల్సరీగా ఏ ఆన్లైన్ టికెట్ నడవదు స్వామి, కనకాభిషేకం కానీ ఏది నడవదు స్వామి. కేవలం ఫ్రీ దర్శనం ఆన్లైన్ టికెట్ మాత్రమే, ఎలాంటి ఇబ్బంది లేకుండా పంపించడం జరుగుతుంది స్వామి. 6 గంటల లోపల ఇక్కడ మీరు నీల్కల్ దగ్గర రావాలి స్వామి. 6 గంటలకి వెళ్ళవుట్ చేయరు స్వామి. గుడి కూడా టెంపుల్ ఓన్లీ 9 గంటల దాకానే ఉంటుంది స్వామి. దయచేసి స్వాములు రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి స్వామి, ఫ్రీగా ఉన్న స్వామి. దర్శనము మంచిగా అవుతుంది స్వామి, ఎలాంటి ఇబ్బందులు పడద్దు స్వామి. పంబా నది కూడా చాలా ప్రశాంతంగా ఉన్న స్వామి, పబ్లిక్ ఎవరు లేరు స్వామి. కాబట్టి ఎలాంటి ఆందోళన లేదు స్వామి. మనకు ముఖ్యంగా ఆన్లైన్ టికెట్ ఉంటే బ్రహ్మాండమైన దర్శనం అయితే స్వామి. ఏ ఆన్లైన్ టికెట్లు తప్ప వేరే మన టికెట్లు తీసుకొస్తే వాళ్ళకి అలౌడ్ చేయడం జరగదు స్వామి. పంబా నదిలో స్నానం చేయడానికి వీలు లేదు స్వామి. అక్కడ షవర్స్ ఉన్నాయి స్వామి, షవర్స్లో స్నానం చేసుకొని వెళ్ళాలి స్వామి. 6 గంటల లోపల మీరు ఎంట్రీ అయిపోతే 9 గంటల లోపల దర్శనం చేసుకొని మళ్ళీ కిందికి ఎమ్మటే దిగాలి స్వామి. అక్కడ ఎవరిని ఉండనియరు స్వామి, పైన కొండ మీద కూడా ఎవరిని ఉండనివ్వడం లేదు. దయచేసి స్వాములు ఈ యొక్క ఆన్లైన్ టికెట్ తీసుకొని వస్తేనే తప్ప వేరే ఇతర ఏ టికెట్లు తీసుకొచ్చినా రావద్దు స్వామి. చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది స్వామి. వాళ్ళు ఎంత బతిమలాడినా పంపించడం లేదు. కాబట్టి స్వాములు పంబా నదిలో చాలా ప్రశాంతంగా ఉన్న స్వామి. కన్నెముల గణపతి కాడ కూడా ఎవరు పబ్లిక్ లేరు స్వామి. మళ్ళీ పంబా నది కాడ స్నానం చేసిన తర్వాత పైన కన్నెముల గణపతి పక్కన ఉన్న షెడ్లో ఈ మన విర్చువల్కి ఆధార్ కార్డు, కోవిడ్ పరీక్ష టెస్ట్ చేస్తారు స్వామి. దయచేసి కోవిడ్ పరీక్ష కూడా ర్యాపిడ్ పరీక్ష నడవదు స్వామి. ఓన్లీ కేవలం RT-PCR చేయించుకుంటేనే రావాలి స్వామి. ఏ ర్యాపిడ్ టెస్ట్ చేయించుకుంటే మీకు అలౌడ్ చేయరు స్వామి. దయచేసి RT-PCR కోవిడ్ పరీక్ష తీసుకొని కంపల్సరీ రావాలి స్వామి. ఆధార్ కార్డు ఒకటి, RT-PCR ఒకటి. మళ్ళీ ఆన్లైన్ టికెట్ తీసుకొచ్చిన వాళ్ళకు బ్రహ్మాండమైన దర్శనం అవుతుంది స్వామి. కొండ మీద కూడా లైన్లో కూడా ఎవరు పబ్లిక్ లేరు స్వామి. ప్రశాంతమైన దర్శనం అవుతుంది స్వామి. పైన లైన్లో కూడా ఖాళీగా ఉన్నాయి, ఎలాంటి ఉరుకులు బెరుకులు ఉండదు స్వామి. ప్రశాంతంగా రావచ్చు స్వామి. ఈ సంవత్సరము ఆన్లైన్ టికెట్ దొరికిన వాళ్ళు ఎంత అదృష్టమో అంటే చాలా అదృష్టం స్వామి. వారితో పాటు రాలేని వాళ్ళు కూడా చాలా అదృష్టవంతులు స్వామి. ఎందుకంటే స్వామి వాళ్ళు రావాలనే సంకల్పన బలం వాళ్ళకు ఉన్నది కాబట్టి వచ్చిన వాళ్ళకన్నా రానోళ్ళ వాళ్ళకే పుణ్యం ఎక్కువ స్వామి. దయచేసి స్వాములు ఎవరు బాధపడదు స్వామి. ఆన్లైన్ టికెట్లు రాలేదు, ఈ సంవత్సరం మాల వేసుకోలేదని మీ సంకల్పన బలం చాలా ఎక్కువ ఉన్న స్వామి. మీరే చాలా అదృష్టవంతులు స్వామి. స్వామి లైన్లన్నీ ఖాళీ ఉన్నాయి చూడండి స్వామి, ఫ్రీగా స్వామి. అక్కడ ఇద్దరే ఉంటారు స్వామి. మేము 6 గంటలకి ఈ టైంలో వచ్చినాం స్వామి. రాంగులోనే అక్కడ పూజ జరుగుతుంది స్వామి. మమ్మల్ని అందరినీ అక్కడ 100 మంది 150 మంది స్వాములందరినీ కూర్చోబెట్టి స్వామివారికి పడి పూజ చేశారు స్వామి. మేము ఎప్పుడు చూడలేదు స్వామి పడి పూజ, ధన్యం చేసుకున్నాం స్వామి మేము. దయచేసి స్వాములు ఆడ పడి పూజ కార్యక్రమం చేస్తున్నారు స్వామి స్వాములు. అక్కడ మేము కూర్చున్నాం స్వామి, 150 మంది స్వాములు అందరం కలిసి. ఆ పబ్లిక్ ఉన్న స్వామి, లేకపోతే ఆ పబ్లిక్ కూడా కనిపించరు స్వామి. ఆ పూజ అయిపోయిన అనంతరము స్వామివారి మెట్ల మీద నుంచి అందరినీ పంపించడం జరిగింది స్వామి. అది కూడా ఎవ్వరు గుంజారు స్వామి. మెల్లగా మనమే ఎక్కుంటూ పోవాలి స్వామి. ఇతర స్వాములకు ఇబ్బంది పెట్టకుండా మెల్లగా మెట్టికి దండం పెట్టుకొని ఎక్కాలి స్వామి. స్వామి శరణం. దయచేసి స్వాములు అందరూ విర్చువల్ టికెట్ తీసుకొని రావాలి స్వామి. అక్కడ నుంచి త్రివేంద్రము వెళ్ళినాం స్వామి. ఆ త్రివేంద్రం కూడా పద్మనాభ స్వామి టెంపుల్ దగ్గర కూడా ఎవరు పబ్లిక్ లేరు స్వామి. పద్మనాభ స్వామి టెంపుల్ దగ్గర చాలా ప్రశాంతంగా దర్శనం జరిగింది స్వామి. ఎవరు స్వాములు కూడా లేరు స్వామి. మొత్తం చూస్తే కూడా 10-20 మంది స్వాములు లేరు స్వామి. ఫుల్ రద్దీగా ఉన్న త్రివేంద్రం కూడా స్వాములు ఎవరు లేరు స్వామి. పద్మనాభ స్వామి దగ్గర కూడా సివిల్ స్వాములు కూడా లేరు స్వామి. ఎవరైనా వచ్చినా కానీ ఫ్రీగా దర్శనం మంచిగా అవుతుంది స్వామి. దర్శనము బ్రహ్మాండ నాయకుని దర్శనము చూసుకోవచ్చు స్వామి. దయచేసి స్వాములు ఎవరైనా శబరిమల వచ్చిన వాళ్ళు ర్యాపిడ్ పరీక్ష చేయించుకోవద్దు స్వామి. ఓన్లీ RT-PCR సర్టిఫికేట్ తీసుకొని రావాలి స్వామి. విర్చువల్కి ఆన్లైన్ తీసుకొని రావాలా, ఆధార్ కార్డు తీసుకొని రావాలి స్వామి. ఇతర ఏ టికెట్లు ఉన్నా రావద్దు స్వామి, ఇబ్బంది పడద్దు స్వామి. మేము చాలామందిని చూసినాం సార్, చాలామంది వెనక తిరిగిపోయారు స్వామి. స్వామి శరణం.